హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సీఎస్తో ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్తలు ఇవే. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎట్టకేలకు నడుం బిగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అమరావతి సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అంటే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ కీలక భేటీ వేదికైంది. దాదాపుగా 4:30 గంటల పాటు సాగిన ఈ మారథాన్ సమావేశంలో 14 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు తమ ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టమైన ఎజెండాను వినిపించారు. అలాగే సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు పేరుకుపోయిన వేల కోట్ల బకాయిల అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. 2018 నుంచి ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు, ఇతర ఆర్థిక ప్రయోజనాల లెక్కలు తేలలేదని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు పేరుకుపోయిన వేల కోట్ల బకాయిల అవే అప్పుడు చెల్లించినవి అన్నమాట. సో, ఈ మొత్తం బకాయిల్ని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో స్పష్టమైన ప్రణాళిక మా ముందు ఉంచాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా బకాయిల విషయంలో పారదర్శకత కోసం వారు ఒక వినూత్న బలమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బాకీ ఉందో లెక్క తేల్చి ఆ మొత్తాన్ని వారి నెలవారీ పేసిప్‌లో స్పష్టంగా ముద్రించాలి. ఇది ప్రతి ఉద్యోగి హక్కు అని వారు గట్టిగా వాదించారు. ఇది కేవలం డిమాండ్ మాత్రమే కాదు, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిలబెట్టే చర్య అని వారు పేర్కొన్నారు. ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించాల్సిన పీఆర్సీ కమిషన్‌ను ఏడాది గడిచినా నియమించకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు భావించారు. కేవలం ఆర్థిక సమస్యలే కాకుండా గత 14 నెలలుగా పదోన్నతులు, సర్వీస్ నిబంధనలు, బదిలీలు వంటి అనేక ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదని సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలన్నిటినీ తాము ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా ఫలితం లేకపోయిందని వారు గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ముఖ్య కార్యదర్శులు ఓపికగా విన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం సీఎస్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, డిమాండ్లన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆర్థికపరమైన అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఆర్థికేతర సమస్యలను సంబంధిత శాఖల ద్వారా వెంటనే పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సుదీర్ఘకాలం తర్వాత జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆ చర్చ ఆశాజనకంగా జరగడంతో ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సీఎస్ ఇచ్చిన హామీ మేరకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు అనుకూలమైన ప్రకటనలు వెలువడతాయని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తూ ఉన్నారు.